ఇస్తాను నేను, వెయిట్ చేయండి. వ్యవస్థ నుంచి మమ్మల్ని తీసేసినప్పుడు మాకు కళ్ళలో నీళ్ళు ఒకటే సార్ ఇది. మేము శ్రీకాళహస్తిపట్నంలో వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నాము. గత 5 సంవత్సరాల నుండి ఏ పార్టీ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సేవలు అందించాము. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి కుటుంబానికి మేము సర్వీస్ అందించాము. చాలామంది వాలంటీర్లు కరోనా బారిన కూడా పడ్డారు అప్పుడు. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల లేదా రాజకీయ ప్రముఖ నాయకులు వాలంటీర్లు అనేవాళ్ళు మా కార్యకర్తలు అనేటువంటి ఒక ముద్ర వేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా వీళ్ళు ఒక కార్యకర్తల కింద అయితే చూస్తున్నారు ప్రజలు. దయచేసి మేము సర్వీస్ చేసింది ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులకి చేసాం. మేము ఇది ఉద్యోగం అనుకుని వచ్చాం, కానీ ఇది ఒక కార్యకర్త కింద మేము రావడం లేదు. ఈ ఉద్యోగంగా భావించి దయచేసి మా రాజీనామాలు అంటే ఒత్తిడిగా చేసినట్టు మా రాజీనామాలని దయచేసి వెనక్కి తీసుకొని మాకంతా మళ్ళీ అవకాశం ఇవ్వాలని మేమందరూ కూడా ఆర్డీఓ వినతి పత్రం సమర్పించాము. కష్టపడ్డాం, కానీ కొన్ని ఒత్తిళ్ల కారణంగా మేము రిజైన్ చేయడం జరిగింది. దయచేసి ఈ వినతి పత్రాన్ని మేము ఆర్డీఓ ఆఫీస్ గారికి తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది. మా ప్రెజర్ని గుర్తించి మా ఉద్యోగాలు తిరిగి మాకు ఇస్తారని, మమ్మల్ని విధుల్లో చేర్చుకుంటారని ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి వినతించడం జరుగుతుంది. శ్రీకాళహస్తి వాలంటీర్లు మేమందరము అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ దగ్గర 340 మంది అక్కడ ఉన్నాం. మమ్మల్ని 5 సంవత్సరాల ముందు నుంచి మేము వాలంటీర్గా చేస్తూ ఉన్నాము. నిష్పక్షపాతంగా ఏ పార్టీకి సంబంధించింది కాకుండా ప్రతి పార్టీకి, ప్రతి ఇంటికి మేము సేవలు అందించాము. ఈరోజు మమ్మల్ని కొంతమంది రాజకీయ నాయకులు, సెకండ్ గ్రేడ్ నాయకులు నియోజకవర్గం నుంచి మంచి పేరు మెప్పు కోసము మా మీద ప్రెజర్ తెప్పించి మమ్మల్ని రాజీనామా చేయించారు. మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో చేయకపోతే రాజీనామా చేశామన్నా కానీ మా స్వతంత్రంగా మేమైతే రాజీనామా చేయలేదండి. మేమందరం డిగ్రీ చదువుకున్న వాళ్ళని ఫీజు చేసుకున్న వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమన్నా కానీ మళ్ళీ ఏమన్నా నోటిఫికేషన్ అనిపిస్తే ఫస్ట్ మమ్మల్ని ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని సేవ చేసినందుకు మమ్మల్ని ముందుంచి మమ్మల్ని సాయం చేస్తారని సీఎం గారికి, ఇది కాళహస్తి ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం సమర్పించి ఆర్డీఓ ఆఫీస్లో ఇస్తున్నాము. మమ్మల్ని దయతలిచి మమ్మల్ని అందరినీ తిరిగి మా విధుల్లో చేర్చుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.